హలో ఫ్రెండ్స్, సుమాయాత్ర ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు తొలి ఏకాదశికి దేవుడికి నైవేద్యంగా పెట్టే పేలాల పిండి తయారు చేసుకుందాము. దానికోసం మనం ఇప్పుడు ఒక కప్పు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు వేసి 5 నిమిషాలు మరిగిన తర్వాత జొన్నలు వేసి ఉడికించుకోవాలండి. జొన్నలు ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లెడలోకి జొన్నలు వేసుకొని నీటిని వడగట్టుకోవాలి. తర్వాత ఒక క్లాత్ మీద ఒక 5-6 గంటల వరకు జొన్నలు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ జొన్నలు ఆరటానికి టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను ముందు రోజే తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని జొన్నలు అన్నీ కాకుండా జొన్నలు కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే జొన్న పేలాలు బాగా అవుతాయి. జొన్న పేలాలు వేగేటప్పుడు అవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి మూత పెట్టుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. జొన్నలు అన్నీ ఒకేసారి కనుక వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి కొద్దిగా వేసుకొని జొన్న పేలాలు తయారు చేసుకుంటే అవి చాలా అవుతాయండి. కావాలంటే మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు, అప్పుడు పేలాలన్నీ మంచిగా అవుతాయి. చూడండి ఎంత బాగా అయినాయో. అన్నీ ఒకేసారి వేసుకుంటే మాత్రం మాడిపోతాయి. కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్య కలుపుతూ ఉంటే జొన్న పేలాలు అయితే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా తయారైనాయో పేలాలు. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/4 కప్పు బెల్లం కూడా తురుముకొని ఉంచుకోవాలి. ముందే బెల్లం తురుము తీసుకొని పేలాలు బెల్లం తురుము రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు 2 యాలక్కాయలు వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. నేనైతే 2 కలిపి మిక్స్ చేసి ఇలా బౌల్లో వేసుకున్నానండి. తర్వాత దేవుడి పటాలన్నీ కడిగి బొట్లు పెట్టుకొని దేవుడికి దీపాలు వెలిగించి టెంకాయ కొట్టి ఈ పేలాల పిండినే నైవేద్యంగా పెట్టాను. దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు 2 తులసి ఆకులు వేసి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తొలి ఏకాదశి ఈ విధంగా చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.